వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ చందు. ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఈ ఎన్టీఆర్ గారి బయోపిక్ గురించే ప్రస్తావన అండి. ఒక కథానాయకుడు వచ్చింది, మహానాయకుడు రేపు రిలీజ్ కాబోతుంది. కానీ కథానాయకుడు ఫలితాన్ని బేస్ చేసుకుని మహానాయకుడి మీద సగటు ప్రేక్షకులకి అందులోనూ అభిమానులకు కూడా అంచనాలు లేవని, ప్రమోషన్స్ వీక్గా ఉన్నాయని వార్తలు అయితే మనం విన్నాం. కానీ ఇదంతా ట్రైలర్ రిలీజ్ అవ్వకముందే, ఒక్కసారి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అందరూ ఇలా ఉలిక్కిపడి సినిమాలో ఏదో ఉంటుందయ్యా అని కాస్త ఇంట్రెస్ట్ చూపించడం మొదలుపెట్టారు. సో ఇప్పుడు కథానాయకుడు కూడా అలా కూల్గా సింపుల్గా సాగిపోతుంది. కానీ మహానాయకుడు అలా కాదండి బాబు. నాదెండ్ల గారి ఎపిసోడ్లు అవి చూస్తుంటే ట్రైలర్లో హీట్ పెంచేలా ఉంది. ఇక చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని కూడా పాజిటివ్గా చూపిస్తున్నారు అనే నమ్మకం అయితే కలిగింది. ఆ పాత్రలో రహనా గారు ఎరగ తీసేస్తారు అనే నమ్మకం కూడా ఉంది. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే చాలా రోజులుగా ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక వాదన అయితే ఉంది. ప్రతిపక్షాలు కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి, ఆయన గిట్టనోళ్ళు కానివ్వండి, మామను వెన్ను పోటు పొడిచి చంపారు అనే వాదన మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఈ మహానాయకుడి ద్వారా ఆ మరకని అంతో ఇంతో తుడిపేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మామూలుగా నాదెండ్ల గారి ఎపిసోడ్ అప్పుడు, అంటే నాదెండ్ల గారికి అలానే చంద్రబాబు నాయుడు గారికి మనస్పర్ధలు వచ్చినప్పుడు అసలు రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు మద్దతు తెలిపారు, ఆయన్ను సీఎం చేయడానికి ఆయన ఎంతవరకు పాత్రను పోషించారు అనే దాన్ని దీంట్లో చూపించబోతున్నారు. అంటే మామకు నమ్మిన బంటుగా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారు అనే అంశాన్ని మనం తెర మీద చూడబోతున్నాం అన్నమాట. ఏదో కొన్ని విపత్కర కారణాల వల్ల ఆయన అలా ప్రవర్తించారే తప్ప మామగారు ఎన్టీ రామారావు గారు అంటే అపారమైన నమ్మకం, అలానే అపారమైన గౌరవం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పేసి మనకి ఈ సినిమాలో చూపించబోతున్నారనమాట. సో టోటల్గా మొత్తంగా చూసుకుంటే మరి ఇది ఎన్టీఆర్ గారి బయోపిక్కా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి బయోపిక్కా కూడా అర్థం కావట్లేదని చెప్పేసి బయట జనాలు కామెంట్లు చేస్తున్నారు. ఒక పక్క వర్మ గారేమో లక్ష్మీస్ ఎన్టీఆర్లో అన్ని నిజాలే చూపిస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని విలన్గా చూపిస్తుంటే, మహానాయకుల్లోనేమో చంద్రబాబు నాయుడు గారిని హీరోగా చూపిస్తున్నారు. మరి జనాలు చంద్రబాబు నాయుడు గారిని హీరోగా స్వీకరిస్తారా, విలన్గా స్వీకరిస్తారా అనేది మాత్రం అది కాలమే సమాధానం చెప్పాలి. ఇదండి, మరి మీరేమంటారు అని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలి అనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు 22న మహానాయకుడు రిలీజ్ కాబోతుంది. అలానే ఈరోజు సాయంత్రం కూడా ప్రీమియర్స్ పడబోతున్నాయి. సో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.